ఇరాన్ మీద యుద్ధం చేసి ఓడిపోయినటువంటి పరిస్థితుల్లోకి అమెరికా రాకపోయినా, గెలిచే పరిస్థితుల్లో అమెరికా లేదు. దాన్ని ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి దాదాపు 7-8 వేల మంది బలగాల్ని ఇరాన్‌లో దింపాడు. అంటే ఇరాన్ చుట్టుపక్కల తన యొక్క స్థావరాలు ఉన్నటువంటి దేశాల్లో దింపడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి అని చెప్తున్నాడు. కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, లేదా అది మా అధీనంలో కొన్నాళ్ళు ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ అమెరికాలో మాత్రం దీన్ని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతున్నారు. అది వాళ్ళ మూర్ఖత్వం. కొంతమంది మూర్ఖులు అమెరికాలో కూడా ఉన్నారు అని ట్రంప్ చెప్తున్నాడు. ఎందుకంటే ట్రంప్కి ఈ మధ్య 1 కోటి మంది వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు నిన్న మొన్న. వాళ్ళందరూ కూడా వామపక్షానికి చెందినటువంటి లెఫ్టిస్టులు అని చెప్పేసి కొట్టిపారేసింది వైట్ హౌస్. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళను కూడా ఉద్దేశించి మేము కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాము, లేదా చేసుకోకపోవచ్చు అంటే మనసులో మాట చెప్పేశాడు. కర్గు ద్వీపం మీద అతని మనసు ఉంది. నిన్న కూడా నేను ఒక వీడియో చేశాను. అయితే అప్పటికే కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది అన్న విధంగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. స్వాధీనం అంటే కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ బలగాలన్నీ కూడా ఏదో ఒక రహస్య ఆపరేషన్ చేస్తున్నాయి అన్న విధంగా. అది వాస్తవమే. ట్రంప్ మనసులో మాట ఏంటంటే కర్గు ద్వీపమే నెక్స్ట్ టార్గెట్. కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకొని గల్ఫ్ దేశాలను కనుక కాపాడగలిగితే ఇరాన్ నుంచి, అప్పుడు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగిపోవాల్సి వస్తుంది. ఇక ఇరాన్కి మరొక దారి లేదు. అయితే ఇక్కడ కర్గు ద్వీపాన్ని తన బలగాలతో స్వాధీనం చేసుకోవచ్చు. తద్వారా ఇరాన్కు ఉన్నటువంటి ఆ ఆర్థిక దీని మీద దెబ్బ కొట్టవచ్చు. ఆర్థికంగా ఇరాన్ని దెబ్బ కొట్టవచ్చు. కానీ గల్ఫ్ దేశాల మీద ఇరాన్ చేయబోయేటటువంటి దాడి ఏంటో తెలియదు. అది ఇప్పుడు అమెరికా భయం. రష్యా సహాయం చేస్తుంది, చైనా సహాయం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆ 2 దేశాలు గల్ఫ్ దేశాల్లో పెద్ద దాడి జరిగే విధంగా ఇరాన్కి సహాయం చేస్తే అప్పుడు అమెరికా ప్రపంచవ్యాప్తంగా కూడా మాట కాయడమే కాకుండా తన యొక్క సూపర్ పవర్ దీనికి విఘాతం ఏర్పడుతుంది. ఇప్పటికే తూట్లు ఏర్పడ్డాయి. సూపర్ పవరా తొక్క పవరా అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇరాన్ కనుక గల్ఫ్ దేశాల మీద కొట్టే దాడి మామూలుగా ఉండకపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? గల్ఫ్ దేశాలతో పాటు ముస్లిం దేశాలు, ఇతర ప్రపంచ దేశాలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తాయి అమెరికాని. అప్పుడు అమెరికాకి సూపర్ పవర్ అనేది పక్కన పెట్టిన మామూలు దేశంగా కూడా ఇప్పుడు గుర్తించడం. అప్పుడు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్తానంటే చాలే నువ్వేం యుద్ధానికి రావద్దు, నువ్వు మమ్మల్ని మాతో పాటు ఉంటానని చెప్తావు, మమ్మల్ని ముంచేస్తావు, కాబట్టి నువ్వు అసలు మా వైపే ఉండకరా బాబు. అందుకోసం ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఈ కర్గు ద్వీపాన్ని పెట్టుకుంటున్నాడు. అందుకోసం ట్రంప్ ఏం చేస్తున్నాడు? కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలా వద్దా అనేది తర్జన భర్జనలు పడుతున్నాడు. అంతే తప్ప ఎక్కడా కూడా అతనికి ఉన్నటువంటి మనసులో మాట ఏంటంటే కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చమురుని కొంత భాగం అమెరికాకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అంటే ఒప్పందం చేసుకోవాలి. అలా చేసుకుంటే ఇంకా ప్రపంచ దేశాలకి చమురుని అమ్ముకోవచ్చు. ఇప్పటికే వెనిజులా దగ్గర ఉన్నటువంటి 8 బావుల్ని కైవసం చేసుకొని అమెరికా కంపెనీలకు ఇచ్చేసాడు. ఆ చమురుని ఇప్పుడు ప్రపంచ దేశాలకు అమ్ముతున్నాడు. అలాగే కర్గు ద్వీపంలో ఉన్నటువంటి చమురుని కూడా అమ్మాలనేది ఇప్పుడు అతని ప్లాన్. ఈ యుద్ధం వెనుక ఎన్ని కారణాలైనా ఉండొచ్చు, కానీ యుద్ధం యొక్క తీరు మారిపోయింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు కర్గు ద్వీపం మీద అమెరికా మనసు పడింది.